ఇక్కడ చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేస్తూ ఉండాలి. అదేవిధంగా రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి అవమానము ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనము మౌనంగా ఉండడం చాలా ఉత్తమమైన లక్షణం. మౌనేన కలహన్నాస్తి అని మనకి శాస్త్రం చెప్తుంది. వీరి యొక్క మేషరాశికి గ్రహబలాన్ని పరిశీలన చేసినట్లయితే సంవత్సర ప్రారంభంలో ద్వితీయంలో గురువు సంచారం చేస్తున్నారు. అంటే ద్వితీయ స్థానంలో గురువు చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నారు. అంటే గత సంవత్సరం కూడా ద్వితీయంలోనే ఉన్నారు. అదే మే 14 వరకు కొనసాగుతోంది. అంటే అదేవిధంగా తృతీయ స్థానంలోకి మే 14 నుండి ఆయన ఉంటారు. మళ్ళీ చతుర్థ స్థానంలోకి ప్రవేశం చేస్తారు. మళ్ళీ తృతీయంలోకి వస్తారు. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని దోషం కూడా ప్రారంభమవుతోంది. అలాగే రాహువు యొక్క ఫలితాన్ని చూస్తే ద్వాదశ, ఏకాదశ స్థానాల్లో రాహు సంచారం ఉన్నది. ఇక కేతు ఫలితాన్ని చూస్తే పూర్వార్ధంలో 6వ రాశిలో కేతువు శుభాన్నిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరార్ధంలో 5వ రాశిలో కేతువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఓవరాల్గా 75% శుభ ఫలితాలు ఇక్కడ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట యోగము 75% బాగుంది. ఆదాయం కంటే ఖర్చు అధికంగా కనబడుతోంది కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. సమాజంలో మంచి గుర్తింపు గౌరవాలు ఉంటాయి. సున్నితంగా మాట్లాడడం ద్వారా మేలు చేకూరుతుంది. సంవత్సర ప్రారంభంలో శుభాలు ఉంటాయి. అదృష్ట యోగం కొనసాగుతోంది. అనుకున్నది సాధిస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. పట్టుదలతో కృషిని సాధించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధన సంపాదన బాగుంటుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కానీ ఉత్తరార్ధంలో గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో అధిగమించాలి. మేషరాశి వారికి ఏలినాటి శని ఇప్పుడే మొదలైంది. మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయాలి. అపార్థాలకు అవకాశం కల్పించొద్దు. దగ్గరి వారితో విభేదాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. అలాగే సంపదలు సమకూరుతాయి. పంచమ కేతువు వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూస్తే విద్యలో ప్రతిభను వినియోగిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అలాగే వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు, పనుల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. అదేవిధంగా ధనపరంగా చూస్తే మంచి ఆదాయము ఉన్న ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా సూచిస్తోంది. అదృష్టాన్ని కనుక చూస్తే ఈ సంవత్సరము గురు రాహువుల వల్ల చాలా అదృష్టం ఉంటుంది. అంటే ప్రథమార్థంలోనే అంటే మే 14 లోపే ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒక శుభ కార్యం చేయాలన్నా ఈ మే 14 లోపు చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు, అలాగే గృహం కట్టాలి, అది దానికి మనకి గురుబలం కావాలి. కాబట్టి ఏ శుభకార్యానికైనా గురుబలం ముఖ్యం. కాబట్టి అది మేషరాశి వారికి మే 14 వరకు ఉంది కాబట్టి ఈ 14 వరకు చేసేటటువంటి కార్యాలన్నీ సఫలమవుతాయి. అదేవిధంగా కార్యసిద్ధి ఈ విశ్వావసనామ సంవత్సరంలో వీరికి ఎలా ఉందో చూసినట్లయితే అడ్డంకులు తొలగి విజయాన్ని అందుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి 75% గురుగ్రహము అనుకూలంగా ఉన్నందువల్ల ప్రత్యేకంగా గ్రహ ధ్యానాలు చేయవలసిన పని లేదు. ఇష్టదైవ ప్రార్థనతో విజయాన్ని సాధించవచ్చు.